శ్రీ గురుభ్యో నమః. ఓం జ్యోతిర్మయం మహాకాలం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదాశివ్యం అవధూతం ఉపాస్మహే. శ్రీ దుర్గా నవరాత్రులలో 7వ రోజు కాళరాత్రి దుర్గగా పూజలు అందుకుంటున్నది. ఈవిడ 28వ తారీఖు సెప్టెంబర్ 2025 ఆదివారం రోజు పూజలు అందుకుంటున్నది. ఈవిడ దుష్ట శక్తులను సంహారం చేసే శక్తి స్వరూపిణి, కష్టాలను తొలగించి శుభాలను అందించే కాళరాత్రి దేవిగా కొనయాడబడుచున్నది. ఈవిడ నల్లని రూపంలో చింపిరి జుట్టుతో విరబోసుకున్న కేశాలతో మెరుపులు చిమ్మే హారముతో దర్శనమిస్తున్నది. ఈవిడ ఎప్పుడూ శుభాలనిస్తున్నది కాబట్టి ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. సాధకుని యొక్క పూర్తి బాధ్యత నాదే, నీకేం కాదురా, నేను చూసుకుంటా, నువ్వు జాగ్రత్తగా ఉంటావు అని ధైర్యం చెప్పి అంత మాతృమూర్తి ఆమె. కాకపోతే ఏమిటి అంటే కొద్దిగా భయంకరంగా ఉంటుంది అని, కానీ భయంకరంగా ఏం కాదు. ఆమె భయంకరంలో శుభాలున్నాయి. అందుగురించి జాగ్రత్తగా సాధకుడు జాగ్రత్తగా ఎలా ముందడుగు వేయాలి అనే పూర్తి జాగ్రత్తలు ఆమె దగ్గర ఉంటాయి. అయితే ఈ సాధకునికి ఈ 6th సెన్స్ పనిచేస్తుంది బాగా. అరే ఈ దారిలో పోతే నాకు ఇబ్బంది అవుతుంది అని అట్లాంటి సంకేతాలు చెప్పే సాధన ఈ కాళరాత్రి అమ్మవారి దగ్గర ఉంటుంది. ఈవిడ వాహనం గాడిద. భయంకరంగా కనిపించినా కానీ సత్ఫలితాలను ఇస్తున్నది. ఈవిడ అభయహస్తంతో గాడిద వాహనంపై లోక భీకరంగా ఉంటుంది. ఈవిడ ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. ఈమె నీలపు రంగు ఆకుపచ్చ అంచుతో అలంకారం ఉంటున్నది. గన్నేరు పూలదండ ఈమెకు హారంగా ఉంటుంది. నైవేద్యం మామిడికాయ పులిహోర, గుమ్మడికాయ పులుసు, అన్నం ఈమెకు నైవేద్యంగా పెట్టాలి. సాధకుడు ఎలాంటి భయం లేకుండా జీవనం సాగించే విధంగా ఉంటుంది. ఈమెను పూజించే సాధకుడు ఎవరైనా ఉంటే ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా నాకేం కాదు, ఎట్లాంటి సమస్యలు ఉండవు అంటే పూర్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈమె పేరు అభయంకరి, శుభంకరి, తర్వాత కాళరాత్రి. ఈమె ధ్యానం శ్లోకం కరాళవదన ఘోరం ముక్తకేశీ చతుర్భుజం కాళరాత్రీం కరళింక దివ్యం విద్యుతమల విభూషితాం. ఈమె మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం ఖేం కాళరాత్రి నమః. మళ్ళీ ఒకసారి చెప్తా, ఓం శ్రీం హ్రీం క్లీం ఖేం కాళరాత్రి నమః. ఈమె మూలమంత్రాన్ని ఈ విధంగానే ఈ ఆవాలు మిరియాలు చేతబట్టుకొని ఎడమ చేతిలో పట్టుకొని 108 ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రాన్ని ఉచ్చరించండి. మీకు ఎలాంటి భయాలు తొలగిపోతాయి. ఈ విధమైన మానసిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మీరు సంతోషంగా ఉండగలరు. ఈమెను ఆరాధించండి, సంతోషించండి, సంతోషంగా జీవించండి. శుభం భూయాత్.